హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి, కొత్తిమీర టమాటా పచ్చడి చేసేసుకుందామా? అసలే వాతావరణం చల్లగా ఉంటుంది కదా, చక్కగా కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేసేసుకుని తినేద్దాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు, అయినా ఒకసారి చెప్పాలి కదా. కొత్తిమీర, అలాగే టమాటాలు, అలాగే వేరుశనగ గుళ్ళు, సాయి మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర, సాల్ట్, నూనె, కొంచెం చింతపండు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే తాలింపులోకి ఎండుమిరపకాయ, జీలకర్ర, ఆవాలు, సో పచ్చెనగపప్పు, సాయి మినపప్పు, ఇవన్నీ మామూలే కదా. తర్వాత నువ్వులనమాట. సో నువ్వులు కూడా మంచిదే, హెల్త్‌కి మంచిది కాబట్టి సో నేను అన్నిట్లో నువ్వులేస్తాను ఎక్కువ. తర్వాత వచ్చేసి ధనియాలు. సో ఇవైతే తాలింపులకనమాట. వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, ఇవన్నీ కూడా. సో ఇంగ్రీడియెంట్స్ అయితే ఇవి చూసారు కదండీ. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం అర్జెంట్‌గా వెయిట్ చేయకుండా. సో అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదండీ. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే గనక, లేకపోతే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని టింగ్ మని ప్రెస్ చేశారంటే, అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అండ్ స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుని, అందులో కొంచెం కడాయి హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నూనె అయితే వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకుని, అందులోనే సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు అయితే వేసుకుని చక్కగా కొంచెం ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డ్ కలర్ అనమాట, ఎక్కువ ఏమీ ఎక్కర్లేదు. తర్వాత పల్లీలు. సో పల్లీలు ఒక చిన్న గిన్నె నిండా నేను తీసుకున్నాను, చూసారు కదా. అది యావరేజ్‌గా ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీలైతే ఉంటాయన్నమాట. సో స్పూన్ అంటే మామూలు స్పూన్ అండి. టేబుల్ స్పూన్ అంటే స్పూన్ కన్నా కొంచెం పెద్దది. తర్వాత వచ్చేసి కొంచెం జీలకర్ర అనమాట. ఇంకొంచెం జీలకర్ర బ్యాలెన్స్ ఎందుకంటే తాలింపుల్లోకి ఉంచాను. తర్వాత ఒక స్పూన్ ధనియాలు. సో అవి కూడా వేసేసి చక్కగా ఒక్క 1 మినిట్, 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. తర్వాత వచ్చేసి కొంచెం మనకి ఇవి పక్కన పెట్టుకున్నాం కదండీ, అవే మన నువ్వులు. సో నువ్వులు కూడా వేసేసుకోవాలి. నువ్వులు చాలా హెల్తీ ఫుడ్ అండి, పిల్లలకైతే పెట్టాలి. ఇప్పుడైతే పిల్లలు తినట్లేదు కాబట్టి ఇలా చక్కగా నేనైతే ఏ ఫ్రైలు చేసినప్పుడు అట్లా వేస్తాను నువ్వుల పొడి గట్ట. కూరల్లో గట్ట వేయను గానీ ఫ్రైలు గట్ట చేసినప్పుడైతే వేస్తాను. సో పచ్చడిలో కూడా వేసుకుంటాను నేనైతే. తర్వాత వచ్చేసి నువ్వులైతే వేసేసి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలనమాట. సో నేను పచ్చిమిరపకాయలు వచ్చేసి ఒక 8, 10 కాయలైతే తీసుకున్నానండి. సో మీ కారానికి తగ్గట్టు మీరు తీసుకోండి. అవైతే కారం లేవు. సో నేను అన్ని పచ్చిమిరపకాయలేసాను, నా పచ్చడైతే కారం లేదనమాట. సో ఈ కొంచెం పచ్చిమిరపకాయలు మగ్గాలి కాబట్టి ఒక్క 5 మినిట్స్ మూత అయితే పెట్టుకుందాం. సో చాలండి, ఇలాగా 5 మినిట్స్ చక్కగా నూనెలో అయితే వేగినియి. సో తర్వాత వచ్చేసి టమాటాలైతే వేసేసుకుందాం. సో మీరు చూసారు కదండీ, నేనైతే ఒక 5 టమాటాలు పెద్దవైతే తీసేసుకున్నాను. కొంచెం అన్నీ పండినవే, అందులో ఒక 2 టమాటాలు కొంచెం పచ్చిగున్నాయనమాట. సో వర్షాలొస్తున్నాయి కదండీ, కూరగాయలయితే చాలా రేట్‌గా ఉన్నాయి. సో జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే వర్షాల కాలం, వర్షం కురుస్తుంది కాబట్టి చూసుకొని వాడుకోండి. ఏమన్నా ఆకుకూరలు గాని అలాంటివి కూడా. సో తర్వాత మనము టమాటాలు వేసిన తర్వాత కూడా ఒకసారి కదిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసి చక్కగా చూసుకుంటే ఇలా మగ్గిపోయి ఉంటాయన్నమాట చక్కగాని. సో వాటర్ అంతా విడిగా వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట. ఇందులోనే మనం కొత్తిమీర కట్ట అయితే వేసేసానండి నేను, మొత్తం కట్ట కూడా. సో కొత్తిమీర వేయగానే ఇంతొచ్చేసిందేంటి ఆకు అనుకుంటున్నారా? అది మొత్తం మనం కదిపితే అదిగోండి అంతయింది. సో దీన్ని కూడా మూత పెట్టేయాలి. ఒక్క 5 మినిట్స్ అయితే చక్కగా ఈ టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మగ్గిపోవాలనమాట. సో తర్వాత ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీస్తే చక్కగా చూసారు కదండీ మగ్గిపోయినియి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దాన్ని కొంచెం చల్లారనివ్వాలి, డైరెక్ట్ మిక్సీ అలా పట్టకూడదు కాబట్టి. ఇప్పుడైతే చక్కగా మూతైతే నేను తీసాను చూసారా, చల్లారింది. సో దీన్నైతే నేను మిక్సీ బౌల్‌లోకైతే వేసేసుకొని చింతపండు. చింతపండు కొద్దిగా చిన్ని నిమ్మకాయ సైజ్ చింతపండు. తర్వాతొచ్చేసి సాల్ట్ అనమాట. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. సో కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరేసుకోండి. సో ఆల్రెడీ జీలకర్ర ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇంకేం వేయక్కర్లేదు. చక్కగా గ్రైండ్ అయితే చేసేసుకోవాలి. తర్వాతొచ్చేసి తాలింపుకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అదే మూకుడులో
మళ్ళీ కొంచెం ఒక స్పూన్ నూనె అయితే వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు తలకొట్టుకొని వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి పచ్చెనగపప్పు, సాయి మినపప్పు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయినిచ్చిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి. సో, కరివేపాకు ఫ్లేవర్ భలే ఉంటుంది కదండీ! చిటిపిటలు చిటిపిటలాడుతూ భలేగా. మీకేమన్నా సౌండ్ వినిపిస్తుంది ఇగ్నోర్ చేయండి. బయట వాన కురుస్తుందనమాట. సో, మనకి తుఫాను కదా! సో, చూసారు కదండీ! వేడి వేడి పచ్చడైతే రెడీ అయిపోయింది. తాలింపలా వేసేసుకున్న తర్వాత తాలింపులో కలిపేసుకుంటే సో, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బై బై.